అంటే కొన్ని మాత్రమే అండి. పెద్ద లిస్ట్ అంటే మీరేం భయపడకండి. కొన్ని మాత్రమే. అంటే మనకి 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ రావడం అనేది ఈ మధ్య కాలము ఎక్కడా లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద బ్రేక్ ఈవెన్ ఇన్ జస్ట్ 3 డేస్. అండ్ దెన్ మనకు బుక్ మై షోలో చూసుకుంటే 3.33 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అంటే ఒక రీజనల్ ఫిల్మ్కి, ఇట్స్ నాట్ ఈవెన్ అ పాన్ ఇండియా ఫిల్మ్, ఒక రీజనల్ ఫిల్మ్కి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ దెన్ మనకి ఏపీలో తెలంగాణలో 2 రాష్ట్రాల్లో చూసుకుంటే డే 6కి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గాను, అండ్ డే 13కి కూడా. అంటే రోజులు అందరూ సినిమా చూసేస్తారు, అయిపోతుంది, ఇంకా టాక్ వచ్చేస్తుంది, వదిలేస్తారు. కానీ 13వ రోజు కూడా ఆ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకుండా అదే గ్రాఫ్లో అలా దూసుకెళ్ళిపోయింది మన సినిమా. అలాగే మనకి 100 crores గ్రాస్ ఇన్ జస్ట్ 3 days, 100 crores షేర్ ఇన్ 6 days, 203 crore గ్రాస్ ఇన్ 7 days, 230 crores ప్లస్ గ్రాస్ ఇన్ 9 days. అంటే ఒక్కొక్క డే గురించి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇది. అండ్ 276 crores ప్లస్ గ్రాస్ ఇన్ 13 days. అసలు ముఖ్యంగా మనకు ఇక్కడ సార్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా, లెట్స్ టాక్ అబౌట్ ద ఫారెన్. యూఎస్లో కూడా మాట్లాడుకుంటే, యూఎస్లో మనకు $2.8 మిలియన్ సంపాదించిందండి. అండ్ చాలా అతి త్వరలో 3 మిలియన్, అంటే ఇప్పుడు వీకెండ్ కాబట్టి $3 మిలియన్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే, నేను కూడా చాలా షాక్ అయిన విషయం యాక్చువల్లీ, వెంకటేష్ గారి కెరీర్లో, అనిల్ గారి కెరీర్లో, దిల్ రాజు గారి కెరీర్లో అతి తక్కువ టైంలో ఇంత అద్భుతంగా పండిన సినిమా ఏది అంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక్కసారి ఎవ్రీబడి. దట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. పండగలంటే ఇష్టము, మన సినిమాలు, అనిల్ గారి సినిమాలంటే ఇష్టము, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు, అదొకటే. స్ట్రెస్ రిలీఫ్ కావాలండి లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా, అది ఆయన సినిమాలో సుసంపన్నంగా 100% ఇస్తారు. సో ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఫేసెస్ మనందరికీ కనిపిస్తున్నాయి. అండ్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ అరౌండ్ మనీ. సో ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఇలా హ్యాపీగా ప్రతి సినిమాకి ఇలాగే గ్రాటిట్యూడ్ మీట్ చేయాలని 100% కోరుకోవాలి, నాట్ ఓన్లీ ఈ మూవీ. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మన టైటిల్ అందరికీ తెలుసు కదా, డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్. అసలు చాలా కొత్తగా ఉంది ఈ పదం మాట్లాడుతుంటే కూడా, అవునా అండి? నిజంగా వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్. అంటే నాకు చెప్పినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఏంటి అనుకున్నాను. సరే, అంటే మా అనిల్ గారు ఏంటంటే యాంకర్స్ కూడా స్క్రిప్ట్ నీట్గా చెప్పే విధంగా ఆయన సినిమాలో పాటలు ఉంటాయి కాబట్టి అది వాడుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నా పేరు మృదుల అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ నౌ. అండ్ ముందుగా మన నైజాం సీడెడ్